మంగళూరు వెళ్తే మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. ఎవరో చెప్పుకో. సృజన తిన్నావారా? ఎవరా సృజన? ఉందిలే. నిన్ను ఎవరు లేరు, నేను ఊరుకునే అన్నాను. ఏంటి రూమ్లో రీసెర్చ్ సెంటర్ పెట్టినట్టున్నా? జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టా. అది సరే గాని నీ 4 రోజుల డేట్స్ నాకు కావాలి. మా సిస్టర్కి పెళ్లి సెట్ అయింది. వారం రోజుల్లో పెళ్లి. మన వాళ్ళందరికీ చెప్పాను, అందరూ వస్తున్నారు. నువ్వు కూడా రావాలి. దొరసాని ఆర్డర్ వేశాక దొరగారు రాకుండా ఎలా ఉంటారు? ఇంతకీ మీ ఊరు పేరేంటి? మంగళూరు పక్కన విలేజ్. మంగళూరా? ఏంటి అంత షాక్ అవుతున్నావు? సృజన అక్కడ ఉంటుందా ఏంటి? చిచి, అలాంటిదేం లేదు. ఎప్పుడు బయలుదేరదాం? ఎల్లుండి. సరే వెళ్దాం. ఏంటి లైట్ ఆఫ్ చేసా? నీకు తెలీదా? నువ్వు రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నా. మా అమ్మలాగే మీ వాళ్ళకు కూడా దిష్టి సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుందిగా. అన్నీ ఎక్కువే చూస్తారుగా. ఆగాగు, ఇక్కడ బాత్రూమ్ ఎక్కడా? ప్రకృతి పిలుస్తుంది అటు. ఏటు పక్కకైనా పరిగెడతారా ఆయన? అర్జెంటుగా లండన్కి వెళ్ళాలి. మా అమ్మ మా నాన్న. నమస్తే. ನಮಸ್ಕಾರ. ಓಂ ನಮ ಶಿವಾಯ. మా చిన్న బామ్మ మా చిన్న తాత. నమస్తే. ದೇವರ ತಂಪಾಕಿರಬೇಕು. దేవర తంబాకు బేక. మా నడిపి బామ్మ మా నడిపి తాత. మా పెద్ద బామ్మ మా పెద్ద తాత. వాళ్ళేంటి ఆకులు తింటున్నారు? మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ. కొంచెం కాదు, చాలా ఎక్కువే. మా అన్న మా వదిన. హలో. హాయ్. ఇదేంటి ఏలైనా ఉన్నాడు? గన్నం పెట్టుకో. ఏంటిది? మీకోసమే స్పెషల్ గా చేసా. స్పెషల్ గా చేసావా? ఇంకెప్పుడు చేయకు, చేసినా ఎవరికి ఈకు. వాళ్ళ పిల్లలు. ఏంటి ఏంటిది? నమస్కారం అంకుల్స్. నమస్తే ఆంటీ. అంకులా? అంకుల్ ఆంటీ అంటారేంటి ఇల్లు? వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ. కొంచెం కాదు, చాలా ఎక్కువే. మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారుగా. అవును, వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు. నేచురల్ ఫుడ్సే వాడతారు. సెంచరీయా? పదండి పదండి, ఇంట్లోకి పదండి. పదండి నాన్న. పదండి వెళ్దాం. రండి. అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు, మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేశారుగా. మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం. చూస్తేనే తెలుస్తుంది. రేయ్, ఆకలేస్తుందిరా. తింటారా? ఈరోడు కర్రీ బౌల్ వేసుకోవాల్సిన కూరగాయలు మెడలేసుకుని తిరుగుతున్నాడు. మా పనివాడు శాకాహారం. శాకాహారమా? రేయ్, ఆ మెడలో అవేంటి? కొంచెం గ్యాస్ ప్రాబ్లం. గ్యాప్ ఇస్తే గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాప్ ఇస్తే గ్యాస్ వస్తుందా? పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఉంటుంది కడుపులో. ఓయ్, నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏం చేయ. వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు. సరే. ఏయ్, నువ్వురా. రా. పడుకో. ఓ. బాత్రూమ్కి వెళ్ళొస్తే ఆ కిక్కే వేరురా. ఒకసారి నువ్వు కూడా వెళ్ళరా. రేయ్, రా. నువ్వు ఒకటివి. ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలో తెలుస్తావు. ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు. ఇన్స్టాలో పెడితే 1 lakh లైక్స్ వస్తాయి. నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు, మరి నీకు మాత్రమే చూపించడానికి. అయితే చూపించు. రేయ్, ఆపుతారా మీ రొమాన్స్? అందరు వెయిట్ చేస్తున్నారు, తొందరగా వస్తే తినేద్దాంరా. వస్తున్నాం. అబ్బో. కూర్చోండి. రావే. ఆహాహా, అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయిగా. ఇది డిన్నర్ అంటే. ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా. అవును, మీరే చూస్తారుగా. ఏమున్నాయో వెరైటీస్. ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయేంటి? నీ మొఖానికి అలాగే పెడతారా. ఇక్కడ చూడు, మామూలుగా ఉండదు. అంత శాఖ ఏమేంట్రా? ఓ మిస్టర్ జాంగ్రీ, ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలే ఉన్నాయి. నేను కూడా చూస్తాను. ఇక్కడ కూడా క్యాప్సికం ముక్కలే ఉన్నాయి. ఒరేయ్, ఇందులో కాకరకాయలు ఉన్నారా?
హారిక మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు, కొంచెం వండించుకుని తీసుకురమ్మని చెప్పు. యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు. మ్మ్. నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి. ఈజ్ ఇట్ సరోజా, యు ఓపెన్ ఇట్. ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి. అయినా ఇవెలా తింటారు? అదే. నోటితో ఆ? ఆ, ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది, మీ జీర్ణక్రియ బాగుపడుతుంది, నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది. జలుబు, దగ్గు, కంటి నొప్పి, పంటి నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు. ఇందులో అంతుందా? ఇంకా చాలా ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా. ఆపురా ఆపురా ఆపురా, అంతకు మించి ఒక ముక్క మాట్లాడావంటే నీ నాలుక చీరుస్తా. పప్పారాయుడు, నువ్వు కూర్చున్నాయన. సారీ సితు, మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు. అమ్మా, నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మ హారిక, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే. ఆ? ఏందిరా ఇది? మేకలు తిన్నట్టు తింటున్నారేంట్రా వాళ్ళు? ఇప్పుడు ఇవి మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు. అమ్మ, అంత పంపర్ ఆఫర్ కూడా ఉందా? పోనీ నా చేతితో తినిపించమంటారా? వద్దులే, నేను తింటాంలే. ఆ. నువ్వు పో, పో. ఆహా, అమృతం. దేవుడా. మీరేం టెన్షన్ పడకండి, రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్గా వండిస్తాను. రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా? తప్పదు.